పుష్ప 2 థియేటర్లో సంజయ్ థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు గాయపడ్డాడు. అల్లు అర్జున్ జైలుకి తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, బెయిల్ ఇచ్చారు. ఇవన్నీ ఇంగ్లీష్లో మాట్లాడాలి. వీటి ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోనే మనం ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. అందుకే నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ క్లాస్. అండ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ యూ కెన్ మెసేజ్ టు దిస్ నెంబర్, రైట్? వెల్ గైస్, ఇక్కడ సింపుల్ గా అన్ని విషయాలని చాలా సింపుల్ గా చెప్పొచ్చు. ఎట్లా అంటే చూడండి, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కోర్టుకు తీసుకెళ్లారు, తర్వాత రిమాండ్కి పంపించారు, తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. ఇవన్నీ చెప్పడానికి చాలా సింపుల్ గా ప్యాసివ్ వాయిస్ లో చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ అల్లు అర్జున్ మనకు తెలుసు. ఇవన్నీ ఇక్కడ రాసిన ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసు. వర్బ్స్ ఏంటి? అరెస్టెడ్, టేకెన్ టు ద స్టేషన్, పోలీస్ స్టేషన్, టేకెన్ టు ద కోర్ట్, గివెన్ 14 days రిమాండ్ అండ్ గివెన్ బెయిల్ ఫైనలీ, అండ్ హీ వాస్ రిలీజ్డ్ ఇన్ ద నెక్స్ట్ డే మార్నింగ్, ఆన్ ద నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్డ్. ఇవన్నీ కూడా చూడండి సింపుల్ గా చెప్పేస్తున్నాం మనం, చాలా సింపుల్ గా. ఏంటి ఇది? ప్యాసివ్ వాయిస్ లో చెప్తున్నా. ఇవన్నీ ఇట్లా చెప్పొచ్చు, లేదా వాజ్ తో కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అల్లు అర్జున్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ అని చెప్పొచ్చు, లేదా అల్లు అర్జున్ వాజ్ అరెస్టెడ్. ఫైన్. అల్లు అర్జున్ హ్యాస్ బీన్ టేకెన్ టు ద కోర్ట్, లేదా అల్లు అర్జున్ వాజ్ టేకెన్ టు ద కోర్ట్, కోర్టుకు తీసుకెళ్ళారు. తర్వాత అల్లు వాజ్ గివెన్ 14 days రిమాండ్ అని చెప్పొచ్చు, అతనికి 14 days రిమాండ్ ఇచ్చారు అని చెప్పొచ్చు, లేదా అల్లు అర్జున్ వాజ్ గివెన్ 14 days రిమాండ్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత హీ వాజ్ గివెన్ బెయిల్ అనొచ్చు, లేదా హీ హాస్ బీన్ గివెన్ బెయిల్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ప్యాసివ్ వాయిస్ లోనే, రైట్? అలాగే ఫైనల్లీ ఏంటి? అల్లు అర్జున్ వాజ్ రిలీజ్డ్ అంటే అతన్ని రిలీజ్ చేశారు అని చెప్పొచ్చు. ఇవన్నీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఈ హ్యాస్ ని బయటికి తీసుకొచ్చారు అనుకోండి, హ్యాస్ హీ బీన్ అరెస్టెడ్, అతన్ని అరెస్ట్ చేసిరా. ఇంకా సింపుల్ గా క్వశ్చన్ చేయాలనుకోండి, వాజ్ హీ అరెస్టెడ్, అతన్ని అరెస్ట్ చేసిరా. వై వాజ్ హీ అరెస్టెడ్ అంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేసిరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అల్లు అర్జున్ వాజ్ అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద పుష్ప 2 స్టాంపీడ్ కేస్. పుష్ప 2 స్టాంపీడ్. స్టాంపీడ్ అంటే ఏంటి అంటే తొక్కిసలాట. ఎక్కడైనా చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చినప్పుడు, ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? తొక్కిసలాట జరుగుతుంది కదా, దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్ లో? స్టాంపీడ్. ఓకే, స్టాంపీడ్ అనేది తొక్కిసలాట అని అర్థం. ఇక్కడ ఏంటి చూడండి, హీ వాజ్ అరెస్టెడ్, అతన్ని అరెస్ట్ చేసిరు. ఎందులో? ఇన్ కనెక్షన్ విత్ ద పుష్ప 2 స్టాంపీడ్ కేస్. పుష్ప 2 స్టాంపీడ్ కేస్ లో అతన్ని అరెస్ట్ చేసిరు అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద స్టాంపీడ్ అక్కర్డ్. ద స్టాంపీడ్ అక్కర్డ్ అంటే అది సంభవించింది, జరిగింది. ద స్టాంపీడ్ తొక్కిసలాట జరిగింది. ఎప్పుడు జరిగింది? వెన్ అల్లు అర్జున్ అపియర్డ్ ఎట్ ద థియేటర్. అల్లు అర్జున్ థియేటర్ దగ్గర కనిపించినప్పుడు ఆ తొక్కిసలాట జరిగింది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్ అంటిల్ అల్లు అర్జున్ కేమ్ టు ద థియేటర్. అంటే అతను థియేటర్కి వచ్చే ముందు ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉండే. బట్ వెన్ హీ అపియర్డ్ ద క్రౌడ్ లాస్ట్ కంట్రోల్. క్రౌడ్ కంట్రోల్ కోల్పోయినప్పుడు ఏమైంది? ద స్టాంపీడ్ అక్కర్డ్ అంటే స్టాంపీడ్ తొక్కిసలాట జరిగింది అని. తర్వాత రేవతి, 35-year-old woman యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ, రేవతి, a 35-year-old woman died. ఆమె చనిపోయింది. అండ్ హర్ సన్ వాజ్ ఇంజర్డ్ ఇన్ ద కేఓస్. అక్కడ జరిగిన కేఓస్ లో అతని కొడుక్కి గాయాలైనాయి. ఈ హాస్ బీన్ స్టిల్ బ్యాటిలింగ్ ఫర్ లైఫ్. అతను ఇంకా లైఫ్ తో కొట్లాడుతున్నాడు, అంటే ఇంకా యుద్ధం చేస్తున్నాడు, రైట్? తర్వాత అప్పుడు అల్లు అర్జున్ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఐ కెనాట్ బ్రింగ్ హర్ బ్యాక్. నేను ఆమెని వెనక్కి తిరిగి తీసుకురాలేను. బట్ ఐ విల్ బి దేర్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ సపోర్ట్ దెమ్. నేను అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఐ విల్ బి దేర్ ఫర్ ద ఫ్యామిలీ. నేను ఆ ఫ్యామిలీ కోసం నిలబడతా. అండ్ ఐ విల్ సపోర్ట్ దెమ్. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఓకే, తర్వాత డిస్పైట్ గెటింగ్ ద బెయిల్ ఆన్ ద సేమ్ డే. సేమ్ డే రోజు బెయిల్ వచ్చినా కూడా అతను ఈ హ్యాడ్ టు బి ఇన్ ద జైల్ టిల్ ద నెక్స్ట్ మార్నింగ్. అంటే అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ వరకు అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. డిస్పైట్ గెటింగ్ ద బెయిల్ ఆన్ ద సేమ్ డే అంటే సేమ్ డే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ హ్యాడ్ టు బి ఇన్ ద జైల్ టిల్ ద లాస్ట్ మార్నింగ్.